కడప ముఖ్య నేతలు కార్పొరేట్లతో భేటీ అయ్యారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. ఈ భేటీలో అంజాద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు పాల్గొన్నారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు వైఎస్ జగన్. కష్టాలనేవి శాశ్వతం కావని, కష్టాలొచ్చినప్పుడు వ్యక్తిత్వాన్ని అమ్ముకోకూడదన్నారు. దేశ చరిత్రలో ఏ ఒక్కరూ చేయని మంచి పనులు తమ హయాంలో జరిగాయన్నారు జగన్. అలాగే అబద్దాలు చెప్పలేకపోవడంతోనే ప్రతిపక్షంలో ఉన్నామన్నారు. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ మార్చిందన్నారు. ఇక కోవిడ్ సమయంలో కూడా సంక్షేమాన్ని ఆపలేదని, కార్యకర్తలు కాలర్ ఎగరేసే విధంగా పాలన చేశామన్నారు జగన్. మోసపూరిత హామీలతో చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆరోపించారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. 6 నెలల్లోనే బాబుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో మేనిఫెస్టోను చెత్తబుట్లో వేసే సంప్రదాయాన్ని మార్చామన్నారు. కార్యకర్తలు కాలర్ ఎగరేసుకునే విధంగా పాలన చేశామన్నారు వైఎస్ జగన్. కేవలం మాట చెప్పిన మాట మీద నిలబడాలనే తపన తాపత్రయంతో ప్రజల కష్టాలు నా కష్టాల కన్నా ప్రభుత్వం కష్టాల కన్నా ఎక్కువ అని చెప్పి భావించి ప్రజలకు మంచి చేసిన ఆ చరిత్ర ఎక్కడి నుంచి ఈ రోజు కూడా ప్రతి ఇంట్లో కూడా ఎవరింట్లో మనం పోయినా కూడా మనం కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం. ఓడిపోయినా కూడా కాలరైజ్ చేసుకొని పోగలుగుతాం. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఇంట్లో మా ప్రభుత్వంలో మేము చెప్పింది ఇది, చెప్పిందంతా చేసినాము అని చెప్పి ప్రజలను మనం అడిగినప్పుడు సంతోషంగా ఉన్నామో మీరు చేసినారు అని చెప్పే మాట ప్రజల నుంచి మనకు వినిపించే పరిస్థితిలో మనం ఉన్నాం. చంద్రబాబు సర్కార్ హామీలను గాలి కొదిలేసిందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్. దీంతో ప్రజల్లోకి వెళ్లే పరిస్థితిలో టీడీపీ కార్యకర్తలు లేరన్నారు. ప్రజల్లోకి వెళ్లాలంటే టీడీపీ నేతలు భయపడుతున్నారన్నారు వైఎస్ జగన్. ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి ఉన్నవాళ్ళు కానీ, తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం పార్టీలోకి పోయిన ఈ కార్పొరేటర్లు కానీ, మీరు ఎవరైనా ప్రజల దగ్గరికి వెళ్ళి అమ్మా ఎక్కువ చంద్రబాబు నాయుడు ఎన్నికలప్పుడు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అని చెప్పినాడు. ఈ రోజు చెప్పిన వీళ్ళంతా కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసినాము అని చెప్పి ప్రజల దగ్గరికి జరుగుతారా? వాళ్ళు ప్రజల ఇళ్ళకి పోవాలంటే భయపడే పరిస్థితి. ఎందుకంటే ఇళ్ళకు పోయినారంటే ప్రతి ఇంట్లో కూడా చిన్నపిల్లలు నా 15,000 ఏమైనా అడుగుతారు, చిన్నపిల్లలు నా 18,000 ఏమైనా అడుగుతారు, అక్కలు పెద్ద నా 40,000 ఏమైనా అడుగుతారు, రైతులు నా 20,000 ఏమైనా అడుగుతారు, ఇంకా ఉద్యోగం కోసం ఎత్తుకునే పిల్లలు నా 36,000 ఏమైనా లేదు అని అడుగుతారు. ఏ కార్యకర్త కూడా తెలుగుదేశం కార్యకర్త కూడా ఏ ఒక్కరి ప్రజల ఇళ్ళ లేకపోయే పరిస్థితి లేదు. సమయం గడిచే కొద్దీ నెలలు గడిచే కొద్దీ చంద్రబాబు నాయుడు భయం ఎక్కువ అవుతుంది, వాళ్ళ కార్యకర్తల్లో ఇంకా గుమ్ములు ఎక్కువ అవుతుంది. మనం రెట్టించిన ఉత్సాహంతో మనం ఇంకా ఎక్కువ పెరుగుతాం. అందరూ కూడా ఉండే ఆలోచన చేసుకుంటాం. ఒక రాత్రి వచ్చిన తర్వాత ఒక పగలు రాత్రి కన్ను మూసుకుంటే ఈ 2-3 సంవత్సరాలు కూడా కన్ను మూసుకుంటే అయిపోతుంది. దాని తర్వాత వచ్చేది మన ప్రభుత్వంలో ఎవరైతే కష్టాల్లోనూ నష్టాల్లోనూ నాతో పాటు ఎవరైతే ప్రయాణం చేసినారో వాళ్ళందరికీ కూడా మంచి రోజులు వస్తాయన్నమాట. కారణం లేదు. కష్టాల్లో ఉన్నప్పుడు మనకు ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. ఈజీగా మనం ప్రలోభాలకు అవతల మన ప్రలోభాలను పెట్టే పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా నేను ఒకటే చెప్తాను, కొంచెం ఊపిరి పట్టండి. మీరందరూ కూడా కష్ట సమయంలోనే మీరందరూ కూడా నన్ను ఇంకా వెన్నుకట్టి రాష్ట్రంలోకి మీరు చూడు జగన్, జిల్లా మాకు వదిలిపెట్టేసి జిల్లా మేము చూసుకుంటాము అని మీరంతా నన్ను ప్రోత్సహించి పంపించాల్సిన సమయం కూడా వచ్చింది. ఎందుకంటే నేను కూడా ఇంత ఫాస్ట్ గా ప్రజల్లోకి పోవాల్సిన అవసరం ఉంటుందో అనుకున్నా. కానీ చంద్రబాబు నాయుడు గారు పాలన ఎట్టుందనంటే ఒక పక్క సూపర్ 6 లేవు, సూపర్ 7 లేవు, మరోవైపు చూస్తే బాధుడే అనే కార్యక్రమంతో నిజంగా ప్రజలను ఇబ్బందులు పెట్టే కార్యక్రమం జరుగుతా ఉన్న మధ్యలో నేపథ్యంలో మనం కూడా పోరుబాటుకు మనం కూడా పోరుబాటు చేయాల్సి వస్తుంది. అందుకని రైతులకు సంబంధించిన విషయాల మీద మనం ఈ మధ్య కాలంలోనే ఒక ధర్నా చేసినాం. ఈ 27వ తారీఖున మనమంతా కూడా కరెంటు బిల్లులకు సంబంధించి ఇంకొక ధర్నా చేయబోతా ఉన్నాం. అదే మాదిరిగా జనవరి 3వ తారీఖున పిల్లల చదువులకు సంబంధించి
ఫీజు రీఇంబర్స్మెంట్ ఎగరగొట్టిన పరిస్థితుల మధ్య ఆ పిల్లల చదువుల కోసం తాపత్రయపడుతూ వారి కోసం దాన్ని చేయాల్సిన పరిస్థితి కూడా వేగంగా జరుగుతూ ఉంది. జనవరి నుంచి నేను కూడా జిల్లా పర్యటన స్టార్ట్ చేస్తా ఉన్నాను.